అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులందరికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఎన్ని రకాలుగా మాటలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ విధంగా చేసింది, అంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అని మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే మేము మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేము మాట్లాడక తప్పదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే. తోటి కార్పొరేటర్లు నిన్న మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాతో పాటు మేము ఏ విధంగా బీఫామ్ పైన మా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన గెలిచినామో వాళ్ళు కూడా అదే ఫ్యాన్ గుర్తుపైన గెలిచి ఈరోజు మేము కార్పొరేటర్లమని చెప్పుకొని గొప్పగా తిరుగుతున్నారంటే అది వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఈరోజు స్టిల్ ఇంకా మేము కార్పొరేటర్లము అని అంటున్నారంటే అది కేవలము ఒక వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత అట్లే ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే రాజీనామా చేసి పోయినంటే వాళ్ళని కూడా ఎవరు అడిగే వాళ్ళు కూడా కాదు. తర్వాత పార్టీ పైన విమర్శించవచ్చు, తర్వాత మా లీడర్ల పైన విమర్శించవచ్చు, తర్వాత మా పైన కార్పొరేటర్ల పైన కూడా నిన్న 14 డివిజన్లలో నీళ్లు రాలేదని చెప్పేసి మా సహచరి కార్పొరేటరు సూర్యనారాయణ అన్నగారు అనడం ఎందుకంటే ఆయన ఇంటి ముందర ఆయన డివిజన్లోనే ఒక పెద్ద ట్యాంకర్ ఉంది. ఆ ట్యాంకీలో నీళ్లు వదిలితేనే అన్ని డివిజన్లకు నీళ్లు సప్లై అవుతాయి. ఎందుకంటే అక్కడనే ఒక పెద్ద ట్యాంకీ పెట్టుకొని కూడా ఆయన నీళ్లు రాలేదు అని చెప్పడం అనేది అది చాలా దూరంగా. ఎందుకంటే వాళ్ళ డివిజన్ నుంచి పక్క డివిజన్లోకి నీళ్ళు వస్తాయి, అటువంటిది ఆయన నీళ్లు రాలేదనడం అనేది ఎందుకంటే అంటే ఏదో మాట్లాడాలా చేయాలా అనేది అనమాట. ఎందుకంటే గతంలో తెలుసు వాళ్ళకు కూడా ఎవరు ఎక్కువ పని చేసినారు, వాళ్ళు తెలుసు, వాళ్ళు కష్టపడినారు, వాళ్ళు కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేసినారు. ఎందుకంటే అభివృద్ధి చూసే కదా వాళ్ళు రెండోసారి ఆయన మళ్ళీ కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రజలు. ఎందుకంటే గతంలో ఆయన బాగా ఆ వార్డుకు సంబంధించిన డెవలప్మెంట్ బాగానే చేసినాడు కాబట్టి రెండోసారి మళ్ళా ప్రజలు పట్టం కట్టినారు. అంటే నువ్వు అభివృద్ధి చేసినావు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసినావు, అవతల డిప్యూటీ సీఎం అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, మేయర్ గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అందరం కూడా పనిచేసినాం కాబట్టి మీరు కూడా రెండోసారి కార్పొరేటర్ కావడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మేము భయపడితే పోలేదు అని అంటే అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు, ప్రజలందరికీ మన కడపలో ఏ విధంగా అనేది. కాబట్టి ఏదైనా ఉండేది ఉన్నట్టు మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే మీరు పోయినారు, అది ఏ విధంగా పోయినారో, మీ సొంతం మీ ఏమన్నా లబ్ధి కోసం పోయినారో, 10 రూపాయలు మనం డబ్బు సంపాదించుకోవడానికి పోయినారో, లేకపోతే ఇంకొకటి అవన్నీ సెకండరీస్ మీ ఇష్టం. కాబట్టి పోయినందుకు ఎవరు కూడా మేము బాధపడలేదు, ఎవరు ఇది కదా. ఎందుకంటే మీ ఇష్టం అది, ఎవరు ఏ రోజు ఎవరికేమి ఇది అనేది మీరు పెట్టి తర్వాత పోయిన తర్వాత మీరు పోయినప్పటికీ యువతల పార్టీని మనం ఆ పార్టీలో కలిసి పార్టీకి వచ్చిన తర్వాత ఆ పార్టీని పెట్టుకునే కదా మనం ఈరోజు కార్పొరేటర్ అంటే. ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నారంటే నువ్వు ఆ పార్టీ సింబల్తో నిన్నట్టు ఇప్పటికి కూడా ప్రజెంట్ ఎండ కొట్టుకుంటానే చెడిపోతుంది. కాబట్టి నువ్వు రిజైన్ చేసి అక్కడ తొడుక్కున్నటువంటి బట్టలు అడిప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి కొత్త బట్టలు ఇచ్చినప్పుడే మనము రిజైన్ ఇదేనట్టు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కట్టుబట్టలతో ఎక్కడ స్టార్ట్ అయినామో పోయిన కాడికి అదే కట్టుబట్టలతోనే ఉన్నాం. కాబట్టి అవి ఎప్పటికీ ఆ బట్టలు ఇప్పినప్పుడే మనం జెన్యూన్గా అవతల పార్టీలోకి మనం ఉన్నట్టు. దయచేసి ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే రైటరాల్గా ఒరిజినల్గా చేయండి. చేసినది చేయనట్టు ప్రజలు. ఎందుకంటే మళ్ళీ మనం రెండోసారో మూడోసారో లేకపోతే మనం కాకుండా ఇంకొకరు, మన తరఫున ఇంకొకరు మన వార్డులో నిలబడే పరిస్థితులు వస్తాయి. వాళ్ళకి చెప్పుకోవాలన్నప్పుడు మనం తప్పుడు మాట్లాడినప్పుడు ప్రజలు కూడా నిలదీస్తారు. అయ్యా నువ్వు పార్టీ మారి మళ్ళీ ఇన్ని తప్పులు చేస్తున్నావు, ఇన్ని మాట్లాడినాం, నువ్వు మాట్లాడడం చాలా తప్పు, నువ్వు పార్టీ మారిన తర్వాత నువ్వు కరెక్ట్ చేసే విధిలో ప్రజలకు అప్పుడు నీ మాట కూడా వింటారు. ఆ రోజు నువ్వు నిలబడతావో, నీ తరఫున ఇంకొకరు పెడతావో, లేకపోతే మేము నిలబడతామో
మా తరపున ఇంకొకరు నిలబడతారో ఇవన్నీ తర్వాత విషయాలు. మనం ప్రజలకు పోయినప్పటికీ మనం మళ్ళీ జనంగా ఉండాలంటే మనం కరెక్ట్ మాట్లాడాలి. కాబట్టి నువ్వు నీళ్లు రాలేదండి ఇంకోటో మాట్లాడకుండా దయచేసి పోయిన కార్పొరేటర్ ఇప్పటికైనా అర్థం చేసుకొని మా తోటి కార్పొరేటర్లు మాతో పాటు గెలిచిన పార్టీ ఇప్పుడు కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే లేదు నిరూపించి ఒక లెటర్ ఇట్లా ప్రెస్లో చూపించి మేము లేదు వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేసినాం ఈ పార్టీ చేసిన ఒక పేపర్ మూలకంగా మీడియా మూలకంగా కార్పొరేటర్లుగా మేము రాజీనామా చేసి అన్నీ చెప్పండి. అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం. ఆ రోజు మమ్మల్ని ఏమైనా నిలదీయండి, మేము నిలదీసి మేము మాట్లాడతాము, మాకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అది ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడినా మా వాళ్ళే, మేము ఎంతసేపు మాట్లాడినా మీరు మా వాళ్ళే. కాబట్టి దయచేసి ఇక మీరు అట్లా మాట్లాడకుండా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.